నమస్తే, వెల్కమ్ టు K6. మరి K6లో ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ఈరోజు విజయ్ హై స్కూల్లో ఉన్నామండి. మరి విజయ్ హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ఆ స్టాఫ్ అంతా కూడా మరి ప్లాస్టిక్ అవేర్నెస్ ఏ విధంగా ఉంది, మన మీడియాకి ఏ విధంగా ఇంటిమేట్ చేస్తుంటారంటే ఎలా వాళ్ళు ఫాలో అవుతున్నారు అండ్ ప్లాస్టిక్ నిషేధంపై వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మరి విజయ్ హై స్కూల్లో ఉన్నాం కదండి. మరి విజయ్ హై స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఆ ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటుంది. మనకి తనకి తెలిసినటువంటి ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఇస్తుందో చూద్దాం. మీ పేరు? భువన. యు ఆర్ ఫ్రమ్ విచ్ క్లాస్? ఐఎమ్ ఫ్రమ్ 9th standard. చలో, నీకు నువ్వు తెలిసినటువంటి ఇంట్రొడక్షన్ ఏదైతే ఇస్తావు అనుకుంటున్నావు. Nowadays, plastics have become a major part of the life and have playing a vital role in our lives. From A to Z in our surroundings are totally made up of plastics. And due to their numerous features, they are attracting the people and deriving the people towards them. All the features are versatility, low price, cheaper, and etc. And these people not only are using these plastics but dumping them in the yards and in the open fields. This leads to the soil pollution and land pollution. And when they burn these plastics, we get the harmful toxic chemicals from that, and this which leads to the air pollution. And here not only it affects the humans but also to the animals, birds, and also the aquatic life. When these animals eat these plastic bags thrown outside in the yards and the open colonies, this is a slow reaction. As this is a slow reaction plastic, these animals leads to the death of these animals also. So here the humans are misusing these plastics, but a part of the usage it is a correct, but when they are throwing in the yards and dumping into the fields, this leads to the pollutions and leads to the environmental crisis. So it is a serious problem which is more than the atom bomb for the future generations. So stop polluting, start protecting. Thank you. ఎస్, చూసారు కదండి. మరి మనం ఏదైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామో ఇప్పుడు మన అవసరాలకి వాడుతున్నాము కరెక్టే, కానీ తర్వాత ఫ్యూచర్కి ఒక ఆటమ్ బాంబ్ కంటే ఎక్కువ పరిణామాన్ని చూపుతుందని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ మరి కొందరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి వారు మన K6 వ్యూయర్స్కి ఒక స్కిట్ ద్వారా వాళ్ళు ఆ ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి తేవాలనుకుంటున్నారు. మరి అదేంటో చూద్దాం. ఏమేమున్నాయి? టమాటాలు, బెండకాయలు, వంకాయలు, బీరకాయలు. ఒక పావు కిలో టమాటాలు అమ్మ. ఏరుకో అయ్యా. సంచి పట్టన్నా. ఈ రోజుల్లో ప్లాస్టిక్ కవర్లు వాడితే నిజామాబాద్లోని మున్సిపాలిటీ ఆఫీసర్లు జుర్మానా విధిస్తున్నారు.
సాకేత్ బాగున్నావా? బాగున్నాను రా. ఏమైందా సాకేత్, ఎందుకలా తగ్గుతున్నావు? ఏమోరా, వారం రోజుల నుంచి ఒకటే దగ్గు, అస్సలు తగ్గడం లేదు. అవునా? మరి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదరా? ఖలీల్వాడీలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగాను రా, అయినా లాభం లేదు. ఇంకేమిటి, మొన్న శ్వాసకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తే నా ఊపిరితిత్తు పాడైనట్టు నిర్ధారించారా. ఎందుకలా జరిగింది? ఎందుకంటే రోజు మన పరిసరాల్లో మనం గమనిస్తున్నాం, ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం వల్ల అవి వదిలే ఎంతో ప్రాణాంతకమైన వాయువులను నువ్వు బహుశా పీల్చుంటావు. అందుకే నీకు ఇలా జరుగుతుంది. అవునా? అవును. అవునవును, బుట్టలలోని వ్యర్థమైన ప్లాస్టిక్ను చెత్త బుట్టలో వేసినప్పుడు వాటిని గేదెలు వచ్చి తినడం వలన అవి తిన్న ఆహారం వాయువులను బయటికి వదులుతున్నాయి. దానివల్ల గేదెలు చనిపోతున్నాయి, గేదెలు మృత్యువాత పడుతున్నాయి. అవును, మా వీధిలో ప్లాస్టిక్ చెత్తనంతా మోరీల్లో వేయడం వల్ల మోరీలోని నీళ్ళన్నీ రోడ్లపై పారుతున్నాయి. డ్రైనేజీలు మూసుకుపోవడంతో డెంగ్యూ, దోమలు, ఈగలు ఎక్కువై దుర్వాసన వస్తుంది. ఎందరో అభాగ్యులు అనారోగ్యాలకు గురవుతున్నారు. చిన్న పిల్లలు సైతం రోగాల బారిన పడుతున్నారు తెలుసా? అవును, ప్లాస్టిక్ వాడకం వల్ల కాదు, ప్లాస్టిక్ల తయారీ చేసే కర్మాగారం వలన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి గ్యాస్ విడుదల కావడం వలన ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి. తయారైన ప్లాస్టిక్ వస్తువులు వాడడం వలన అందులో ఉండే బెంజీన్ అనే విష పదార్థం వల్ల క్యాన్సర్ అనే ప్రాణాంతకమైన వ్యాధి వస్తుంది. మనం ఇలా రోడ్లపై లేదా భూమిపై ప్లాస్టిక్ పదార్థాలను పారవేయడంతో అవి 200 సంవత్సరాలైనా ఇంకవు. దీని వలన వర్షం నీళ్లు కూడా భూమి లోపలికి ఇంకలేవు. మన బోర్లలో, బావులలో కూడా నీళ్లు ఎండిపోతున్నాయి. అలా మనకి నీళ్లు కూడా వస్తలేవు. అందుకే మనం ప్లాస్టిక్ వాడడాన్ని మానేద్దాం. ఈ విషయాన్ని అందరికీ తెలియజేద్దాం. మనం ప్లాస్టిక్ బదులు కాగితపు సంచులు కానీ బట్ట సంచులు వాడాలి. మనం ఫంక్షన్లో తినే స్వీట్స్ బౌల్స్ కూడా ప్లాస్టిక్వే. వీటి బదులు ఆకుదుప్పలను వాడాలి. ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటే ప్లాస్టిక్ రహిత భారతాన్ని తయారు చేయవచ్చు. ప్లాస్టిక్ ని తరిమేద్దాం, ప్రకృతిని కాపాడుదాం. ప్లాస్టిక్ వద్దు, ప్రాణాలే వద్దు. ప్లాస్టిక్ వాడకండి, అది ప్రాణాంతకం. ప్లాస్టిక్ వాడకండి, ప్రాణాలు తీయకండి. ప్లాస్టిక్ ని తరిమేద్దాం, ప్రకృతిని కాపాడుదాం. ప్లాస్టిక్ వద్దు, ప్రాణాలే వద్దు. ప్లాస్టిక్ వాడకండి, అది ప్రాణాంతకం. ప్లాస్టిక్ ని తరిమేద్దాం, ప్రకృతిని కాపాడుదాం. 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 ప్లాస్టిక్ వాడకండి, అది ప్రాణాంతకం. చూశారు కదండి, మరి విజయ్ హై స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మన K6 వ్యూయర్స్కి మనకి ఒక స్కిట్ ద్వారా మంచి మెసేజ్ని అందించారు, ఒక మంచి సందేహాన్ని అందించడం జరిగింది. మరి ఆ స్కిట్లో మొదటగా ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి వస్తుంది. ఆ కూరగాయలు అమ్మే వ్యక్తిని, అతను కూరగాయలు కొనే వ్యక్తి, కొనుగోలుదారుడు
ప్లాస్టిక్ ఉందా అమ్మ, పర్వాలేదు ప్లాస్టిక్ బ్యాగ్లో ఇచ్చేసే అని చెప్పేసి చెప్తుంటాడు. కానీ అమ్మ వద్దండి, ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఫైన్ వేస్తున్నారు, ఎందుకంటే అది చాలా ప్రాణాంతకం, అది మనకు సంబంధించినటువంటిదే కాబట్టి మనం దాని వాడకాన్ని తగ్గించాలి సారు అని చెప్పేసి ఆ అమ్మాయి మంచి మెసేజ్ కూడా ఇచ్చింది. అండ్ అలాగే ప్రతి చోట కూడా మనం ప్లాస్టిక్ వాడేసి పడవేయటం వల్ల జీవ జంతువులన్నీ కూడా మృత్యువాత పడుతున్నట్లు కూడా వాళ్ళు చిన్న చిన్న బొమ్మల చేత కూడా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది. సో చూసారు కదా, ఒక మంచి స్కిట్ ద్వారా వాళ్ళు చెప్తే వీళ్ళకి అర్థం అవ్వదు, అట్లీస్ట్ మనం చేసి చూపిస్తే వాళ్ళకి మెసేజ్ అనేది ఈజీగా రీచ్ అవుతుందని చెప్పేసి ఈ విజయ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు, విజయ్ హై స్కూల్ వాళ్ళు మంచి స్కిట్ ద్వారా అందజేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ఈ విద్యార్థి మరి ప్లాస్టిక్ నిషేధంపై కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటుంది. అదేంటో చూద్దాం. మీ పేరు? కే శ్రీ సాయి చందన, ఓకే, ఏ క్లాస్? 9th class. ఓకే, నీకు తెలిసినటువంటి విషయాలు ఏంటి ప్లాస్టిక్ పై? Nowadays we are using many kinds of plastic items such as plastic covers, plastic cups, plastic glasses, etc. and are throwing them here and there. They are getting into the drainages and are blocking the drainages. And when the water from our houses come, they are blocking the drainages, so they are unable to flow, and so the water are coming onto the roads and are creating a very unhygienic conditions and are giving very bad smell. When we are passing by, we can smell very bad smell. And also these filthy places are becoming breeding places of many mosquitoes and houseflies, and so these mosquitoes and houseflies will cause many diseases such as malaria and typhoid, etc. Thank you. ఎస్, చూసారు కదా, మరి మనం వాడినటువంటి ప్లాస్టిక్ని మనం మురికి కాలువలలో కానీ మోర్లలో కానీ అలా పడేస్తూ ఉంటాము. దాని ద్వారా వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటితో నిండిపోయి ఆ మురికి కాలువలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కూడా, ఆ బ్యాగ్స్ అన్నీ కూడా రోడ్లపైకి వచ్చేస్తుంటాయి. రోడ్లపైకి వచ్చిన తర్వాత మనం అసలు రోడ్లు దాటాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇంటి ముందు అలా మురికి నీరు అనేది వెళ్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఉన్నప్పుడు చాలా దుర్వాసన కూడా కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం ఆ దుర్వాసనకు సంబంధించి ఆ దుర్గంధానికి ఈగలు దోమలు అనేవి కూడా వస్తుంటాయి. మరి ఆ ఈగలు దోమల బారిన పడే వ్యాధులు ఏంటో అవన్నీ మనకు కూడా తెలుసు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. సో మనకి తెలియకుండానే ప్లాస్టిక్ వాడుతూ ఇలాంటి వ్యాధులకు కూడా దారి తీస్తున్నామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. Anandi from 9th class. In our daily life we use large quantities of plastic. We cannot dump them, so we are trying to burn them. Burning plastic may release many harmful substances like carbon dioxide, carbon monoxide and sulfur dioxide, etc. Carbon dioxide is a greenhouse gas. It increases global temperature and leads to global warming. Carbon monoxide, it mixes up with the blood and forms a stable compound and creates many respiratory problems. So we should stop the burning of plastic. Thank you. This will be continued by my friend. మరి చూసారు కదా, మరి ప్లాస్టిక్ని కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది వెలువడుతుంది. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్ల చాలా నష్టాలు అనేవి మనకి ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ అని ఆ గ్లోబల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ విద్యార్థి ఉంది, మరి ఆ అమ్మాయి కూడా మన K6 వ్యూవర్స్ కోసం కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటుంది. My name is Richinway from 9th standard. Generally people visit places like Ali Sagar and Ashok Sagar. They pack their food in plastic covers and they dump the plastic covers in the water. So due to this, the aquatic animals are affected. Recently we have seen in Madhav Nagar, in the pond the fishes has been died because excessive dumping of plastic covers. We know that plastic covers contain toxic chemicals and many other harmful gases. So we have to stop dumping of plastic covers in the water, and we have to use jute bags and cloth bags which are made naturally. And if we want to make our future bright, now and then we have to take the precautions. So be a part of solution but not a part of pollution. Thank you. కరెక్ట్ కదండి. మరి మనం ప్లాస్టిక్ అనేది డంపింగ్ చేస్తున్నాం, వాటర్లో మురికి కాలువల్లో కలిపేస్తున్నాము. సో అలా కాలువలలో కలిపేయటం వల్ల నీటి జీవులకు, నీటి జలచర జీవరాశులకు గాలి అందకపోవటం వల్ల, వాటికి తగినటువంటి ఆహారం కూడా అందకపోవటం వల్ల అవి అందులోనే మృత్యువాత పడుతున్నట్లు తెలుసు. రీసెంట్గా ఈ విషయం మన GDPL న్యూస్లో కూడా వచ్చింది. ఏంటంటే మాధవ్ నగర్లో ఉన్నటువంటి ఆ కాలువలో
చాలా చేపలు కూడా చనిపోవటం జరిగింది. అది కూడా ప్లాస్టిక్ ఇదంతా డంపింగ్ చేయటం వల్ల. సో అలా డంపింగ్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేసినట్లయితే కనుక మృత్యువాత పడుతున్నటువంటి ఈ జలచర జీవరాశులను కాపాడుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ విద్యార్థి కూడా ఉంది. మరి ఆ విద్యార్థి ఏం మాట్లాడుతుందో చూద్దాం. Good afternoon. I am A. Satvik of 9th A1. As my friends told that plastic causes air pollution and water pollution. Not only that, it also causes land pollution. So I want to tell that when the people throw the plastic bags on the land, they do not decompose for thousands of years and forms a layer of plastic. This in turn affects the scarcity. When it rains, the water on the ground do not penetrate deep inside the land, and this in turn results the scarcity of water in the future. So I want to tell that also in many functions, hotels, the remaining food is packed in polythene bags and thrown in street dustbins. So I want to this food is consumed by many street animals like cows, buffaloes, along with the plastic bags. So because of consuming this, the intestine is accumulated with the polythene pieces and they are starving for food, and at last they are losing their life due to our one mistake, we ourselves destroying the population of animals. So I request the people not to throw the food packing in polythene covers in the street dustbins. Thank you. మరి మనం ఫుడ్ కానీ మరి అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు క్లాత్స్ కానీ తెచ్చుకున్నప్పుడు మనం క్యారీ బ్యాగ్స్లో క్యారీ చేస్తుంటాం. సో అలా క్యారీ చేసినటువంటి క్యారీ బ్యాగ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ మిగిలినటువంటి ఐటమ్స్ కానీ మనం చెత్తలో పారవేస్తుంటాం. ఆ చెత్తలో పారవేసినప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మనం తెలిసినా కూడా తప్పు చేస్తూ ఉంటాం. ఆ చెత్తలో పారవేసినప్పుడు మరి మూగజీవులు తింటూ ఉంటాయి, ఆవులు కానీ కుక్కలు మేకలు ఇలా తింటూ ఉంటాయి. సో దాని ద్వారా అవి తెలియకుండానే వాటికి అవి తినేసేసి అవి జీర్ణం అవ్వకుండా అలా అవి కూడా చనిపోవటం జరుగుతుంది. సో వాటిని కూడా కాపాడుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీరు దయచేసి ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, వీలైనంత వరకు తగ్గించండి. జూట్ బ్యాగ్స్ లేదా ఇలాంటి పేపర్ బ్యాగ్స్ కానీ అలాంటివన్నీ వాడచ్చని చెప్పుకోవచ్చు. పేరు వరుణ్. నేను 9వ తరగతి నుంచి నేను మీకు ప్లాస్టిక్స్ నుంచి వచ్చే నష్టాలు చెప్పబోతున్నాను. మనం నిత్య జీవితంలో ఎన్నో వస్తువులు వాడతాము, అందులో ప్లాస్టిక్స్ ఎక్కువగా వాడతాము. ఎందుకంటే ప్లాస్టిక్స్ తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి మనం ఆ ప్లాస్టిక్ని ఎక్కువగా వాడతాము. ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ని కాలుస్తామో వాటి నుంచి వచ్చే వివిధ రకమైన రసాయనాలు మరియు వివిధ రకమైన గ్యాసెస్ అవి మనకు చాలా రోగాలను తెస్తుంది. ఎప్పుడైతే మనం ఆ ప్లాస్టిక్ని నిరుపయోగంగా పడేస్తామో అవి మట్టిలో కలిసిపోక కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవి మట్టిలో కలిసిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ అవి కలిసిపోయినా కానీ మట్టి యొక్క సాంద్రతను తగ్గిస్తుంది. ఎప్పుడైతే మట్టి యొక్క సాంద్రత తగ్గిపోతుందో రైతు పంటలు పండించడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తాడు. అప్పుడు రైతు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ప్లాస్టిక్ అనేది ఒక మట్టిలో సన్నటి పొర తయారు చేస్తుంది. ఎప్పుడైతే వాన పడుతుందో ఆ సన్నటి పొర వర్షపు నీరు భూగర్భ జలంలోకి వెళ్ళకుండా ఆపేస్తుంది. ఎప్పుడైతే భూగర్భ జలంలో నీళ్లు లేకపోతే మనం మంచినీరు యొక్క సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మన అశోక్ సాగర్లో ఎన్నో ప్లాస్టిక్ పదార్థాలను నిరుపయోగంగా పడేస్తున్నారు. దానివల్ల సూర్యకిరణాలు ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్స్ మీద పడ్డప్పుడు ఆ రసాయనాలు నీటిలో కలుషితం అయిపోతున్నాయి. ఎప్పుడైతే అలాంటి చేపలు అందులో ఉన్న జీవరాశులు ఎప్పుడైతే అలాంటి నీరు తాగినప్పుడు అవి చనిపోతున్నాయి. మనం ఎప్పుడైతే అలాంటి చేపలు అవి తిన్నప్పుడు మనం కూడా ఎన్నో క్యాన్సర్ అనే వ్యాధులు గురి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్లాస్టిక్ వాడడం మానేయాలి. ప్లాస్టిక్ తయారీ చేయడం ప్రభుత్వం మానేపియాలి. ధన్యవాదాలు.
అంటారు కదండి, మరి నిజమే అది. ప్లాస్టిక్ వాడకం వల్ల చాలామంది నష్టపోతున్నారు, అలాగే మూగజీవులు కూడా చనిపోతున్నట్లు మరి మనకు కూడా తెలుసు. కానీ ఎస్పెషల్గా అల్లీ సాగర్లో, అశోక్ సాగర్లో చూసినట్లయితే కనుక మనం చాలా వేస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పేపర్స్ అనేవి చాలా త్రో చేస్తున్నాం, పడవేస్తున్నాము. అండ్ మనం ఎప్పుడైనా పిక్నిక్కి కానీ అలా ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం లంచ్ ఆర్డర్స్ ఏదైనా క్యారీ చేస్తూ ఉంటాం. సో అప్పుడు క్యారీ చేసినప్పుడు ఏవైతే ప్లాస్టిక్ పేపర్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ మనం ఏదైతే క్యారీ చేస్తామో అవన్నీ అక్కడే పారవేసి వస్తున్నాము. కానీ అలా పారవేసినప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు ఎండలు బాగా పడి ఆ సూర్యకిరణాలు దానికి తగిలినప్పుడు అవి అందులో ఉన్నటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి నీటిలో కరిగి అందులో ఉన్నటువంటి చేపలకు కానీ అలా అందులో ఉన్నటువంటి జీవులకు అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. మరి ఆ చేపల్ని మనం తీసుకొని తిన్నట్లయితే కనుక మనం కూడా ఇండైరెక్ట్గా కెమికల్స్ని మన కడుపులోకి తీసుకున్నట్లే. సో దాని ద్వారా కూడా మనకి తెలియకుండా క్యాన్సర్ అండ్ మూత్రపిండాలకు సంబంధించినటువంటి చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా గురి తెచ్చుకున్నట్లే అనమాట. సో ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు, మరి వారే విషయాలు తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. మీ పేరు? माय नेम इज़ अब्दुल समी, आई एम फ्रॉम 9th स्टैंडर्ड। प्लास्टिक का एक ऐसी चीज़ बन चुकी है हमारे जीवन में जिसके बिना हम रह नहीं सकते। और प्लास्टिक के हम जो प्लास्टिक यूज़ कर चुके हैं वो प्लास्टिक को हम हटाने के लिए या तो जला सकते हैं या तो ज़मीन के अंदर डाल सकते हैं। अगर आप जलाएंगे तो उसमें डेंजरस गैसेस आएंगे जैसे कार्बन डाइऑक्साइड, कार्बन मोनोऑक्साइड, सल्फर डाइऑक्साइड, जो वो वायु में मिलकर प्रदूषित हो जाते हैं और वही वायु हम सांस लेने के लिए इस्तेमाल करते हैं और हमें तरह तरह की बीमारियों का सामना करना पड़ता है, जैसे ब्रोंकाइटिस, लीवर कैंसर, ट्यूबरकुलोसिस, हार्ट अटैक का सामना करना पड़ता है। और हम जो प्लास्टिक कवर्स जो नालियों में डालते हैं वो नाली में जाकर जम कर नाली के पानी को बहने नहीं देती है, इसलिए वो एक ऐसी चीज़ बन जाती है जहाँ मच्छर और मक्खी पैदा होते हैं। इसे अंग्रेज़ी में हम ब्रीडिंग प्लेसेस कहते हैं। और हम सुबह उठने से और रात में सोने तक प्लास्टिक का ही इस्तेमाल करते हैं। जैसे सुबह उठे जब ब्रश करना, ब्रश भी प्लास्टिक का ही होता है। और टी कप भी हम प्लास्टिक का इस्तेमाल करते हैं जिसमें वैक्स होता है। और वो टी कप को अगर हम डिस्पोज करना चाहेंगे तो अगर वो डिस्पोज होने के लिए 50 साल भी ज़्यादा है, 50 साल भी कम है बहुत, उसे 50 साल में भी वो डिस्पोज नहीं होगा। और हम अगर ज़मीन के अंदर डालेंगे, इफ़ वी कीप डाउन द ग्राउंड, द प्लास्टिक विल नॉट डिस्पोज, वो प्लास्टिक नहीं डिस्पोज होगा। और अगर और वो मिट्टी के ऊपर एक पतली लेयर बनकर रह जाती है जिससे बारिश का पानी ज़मीन के अंदर नहीं जाता, जिससे हमें पानी की कमी या तंगी हो सकती है। और मिट्टी के जो भी बैक्टीरिया होते हैं वो मर जाते हैं वो उस प्लास्टिक से। उस प्लास्टिक के बैक्टीरिया के मर जाने से पेड़ और पौधे नहीं बढ़ते। धन्यवाद। యు ఆర్ ఫ్రమ్ విచ్ క్లాస్? 9th। ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మరి 9th క్లాస్ స్టూడెంట్ అయినప్పటికీ తను నిజంగా చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. తను హిందీలో, ఇంగ్లీష్లో చెప్పినప్పటికీ మన మెసేజ్ అనేది మాత్రం చాలా కరెక్ట్గా అందించారు. మనం కనుక ఆ ప్లాస్టిక్ని అసలు అది కరగదు. సో కరగకుండా ఏమవుతుంది, దాన్ని మనం నీటిలో అయినా పాడేస్తాము, లేదా అంటే కాల్చివేస్తుంటాం. అది మరి కాల్చివేసినప్పుడు వాయువులో కలిసిపోతుంది దాని కెమికల్స్ అన్నీ కూడా. అప్పుడు గాలి కాలుష్యం అనేది జరుగుతుంది. లేదా మనం నీటిలో పారవేస్తాం. నీటిలో పారవేసినప్పుడు అలాగే ఆ నీటిలో ఉన్నటువంటి జీవులకు అవి ఎఫెక్ట్ని ఇస్తున్నాయి. ఆరెల్స్ మన భూమి మీద పడేసినప్పటికీ కూడా అవి భూమిలోనే కలిసి అలాగే ఉండిపోయి అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఎదగకుండా చేస్తుంది. దాని ద్వారా చెట్లు అనేవి ఎదగకుండా, అసలు మొక్కలు అనేవి వెలవెత్తకుండా, విత్తనాలు వెలవెత్తకుండా అనేది అది కాపాడుతుంది అనమాట. అంటే అడ్డుగోడగా మిగిలిపోతుంది. సో అలా ఇండైరెక్ట్గా మనం రైతులకు కూడా మనము హాని చేస్తున్నట్లే మనం అన్నం తినే దాన్ని కూడా, ఆ ప్రాసెస్ని కూడా మనం అడ్డుకుంటున్నాము. సో మనం ఎంతవరకు వీలైనంత వరకు ఆ ప్లాస్టిక్ని ఎప్పుడైతే నిషేధించడం జరుగుతుందో, ఎప్పుడైతే ఆ వాడకాన్ని తగ్గిస్తామో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం ఫ్యూచర్లో చూడకుండా ఉంటాము. ఇప్పటికీ చాలా వరకు పెరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది. ఫ్యూచర్లో మాత్రం ఇంకా వెరీ డేంజరస్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో వీలైనంత వరకు కొంతలో కొంతైనా రోజుకి ఇంతవరకు మార్పు రావాలని చెప్పేసి కొంచెం ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు స్వయంగా ఈ విధానాన్ని మాత్రం పాటిస్తే కనుక చాలా బాగుంటుంది. మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ని ఇస్తున్నట్లు మనం గుర్తించవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ మరి ఏం చెప్తారో చూద్దాం. మీ పేరు? ఆదిత్య ఇనాని.
ఏ క్లాస్? 9th. చెప్పు మరి ప్లాస్టిక్ని ఏ విధంగా అవాయిడ్ చేస్తే బాగుంటుంది? We should avoid plastic extensively. Today I am going to speak about plastic in Hindi. So हम देखते हैं कि हर जगह हमें प्लास्टिक ही दिखाई दे रहा है आजकल प्लास्टिक एक कॉमन चीज़ बन गई है. हमें आजकल हमारे आसपास इंसानों से ज़्यादा प्लास्टिक दिखाई दे रहा है, तो हमें प्लास्टिक को थोड़ा कम उपयोग करना चाहिए. प्लास्टिक बहुत हानिकारक है, हमें वो हमारे पर्यावरण को बहुत हानि पहुंचाता है. जैसे कि उदाहरण के लिए ले लीजिए, हमारे स्कूल में बच्चे कवरिंग करने के लिए प्लास्टिक यूज़ करते हैं. उनके टिफ़िन बॉक्सेस, बॉटल्स, स्टेशनरी आइटम्स ये सब प्लास्टिक के बने हुए होते हैं. हमारे स्कूल में 2000 बच्चे हैं, वो इतने आइटम्स यूज़ करते हैं. हमारे स्टेट में, हमारे देश में, पूरे विश्व में कितने जने प्लास्टिक यूज़ करते होंगे. इसलिए हमें देखना चाहिए कि कितना प्लास्टिक यूज़ हो रहा है, तो हमें यह भी सोचना चाहिए कि उसे कैसे कम किया जाए. हमारे सरकार को यह सोचना चाहिए कि प्लास्टिक को कैसे कम किया जाए और उन्हें प्लास्टिक को बैन कर देना चाहिए. जैसे डेवलप्ड कंट्रीज़ जैसे अमेरिका, चाइना, जापान, इन सब देशों में प्लास्टिक को बैन कर दिया गया है, पर हमारे देश में अभी तक बैन नहीं किया गया है. अगर हमारा देश भी बैन कर दे तो वो भी डेवलपिंग से डेवलप्ड कंट्री बन सकता है. तो मैं आशा करता हूँ कि सब ये देखकर प्लास्टिक का कम उपयोग करेंगे. धन्यवाद. నిజమే కదండి. దాన్ని ప్లాస్టిక్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో దాన్ని మనం క్లోజ్ చేయించినట్లయితే కనుక, అంటే ఎవరికైతే మోర్ ఇంపార్టెన్స్ అది అసలు ఆ ప్లాస్టిక్ దాన్ని రీప్లేస్ చేయకుండా ఆ వస్తువుని వాడలేము అని తెలుసుకున్నటువంటి వాటికి తప్ప వాటికి లైసెన్స్ ఇచ్చి మిగతా వాటన్నిటికీ కనుక బ్యాన్ చేసినట్లయితే మన దేశం కూడా డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది. ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఆ లిస్ట్లో మన దేశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. మరి వేరే అమెరికా కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఈ కంట్రీస్ అనేవి డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయి. సో అలా ఎందుకంటే ఆ దేశాల్లో వాళ్ళు ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. మరి ఇంతవరకు ఈ మన దేశంలో ప్లాస్టిక్ని బ్యాన్ చేయలేదు ఎప్పుడు కూడా. చేసినప్పటికీ మన ప్రజలు కూడా సహకరించడం లేదు. సో కొంతైనా మన ప్రజలు సహకరించాలి. అలాగే ప్రభుత్వం కూడా దాన్ని కనుక దానికి లైసెన్స్ ఇవ్వకుండా వాటిని వీలైనంత వరకు ప్లాస్టిక్ని బ్యాన్ చేసినట్లయితే కనుక మన దేశం కూడా ముందంజలో ఉంటుందని ఆ అబ్బాయి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మరికొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. మరి వారేం మాట్లాడతారో అడిగి తెలుసుకుందాం. As my friends told, the harmful effects of plastics. So due to the usage of plastics, air pollution, water pollution and soil pollution will be caused, and it causes lot of damage to living organisms. So we need to follow some measures to avoid the usage of plastics. We should follow 4R principle, that is reduce, reuse, recycle, recover. We should not use plastic things. Instead of plastic things, we should use the things made of wood, glass items and metals. And our government should conduct campaigns to reduce to bring awareness among the people to avoid the usage of plastics. And good governance can get effects and can make good changes. We should avoid the usage of plastics in our day-to-day life. It causes a lot of damage to our health. So I request all the people to avoid the usage of plastics. Instead of plastics, use alternatives such as wood, metals and glass items. So thank you. వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని చెప్తుంది. మరి ఆ ప్లాస్టిక్ని కూడా ఏ విధంగా అవాయిడ్ చేయాలి? ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు టాయ్స్తో ఆడుకుంటారు. ఆ టాయ్స్ ప్లాస్టిక్ టాయ్స్ ఉంటాయి. ఆ ప్లాస్టిక్ టాయ్స్ కంటే దానికి బదులుగా చెక్క బొమ్మలతో ఆడుకోవచ్చు. మరి అలాగే మార్నింగ్ మనము పాలు తెచ్చుకోవడానికి వెళ్తాం, మరి వాళ్ళు కవర్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. అలా కాకుండా మనం గ్లాస్ కానీ మరి స్టీల్ మెటల్స్ ఉంటాయి కదా, చెంబు, గ్లాస్ ఇలాంటివన్నీ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో అలా ప్రతిదీ కూడా రీప్లేస్ చేసుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పిందనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఏం చెప్తుందో చూద్దాం. మీ పేరు? My name is Mahi Kulkarni from 9th standard. So as my friends explained about how the plastic affects our environment and the preventions to be taken. So not only listening, we have to implement this in our daily life. So for this, we have NGC troop in our school. We have conducted many programs in our school to get awareness among all the students in our school about plastics. So in our science club also, we have tried so hard to explain about this plastic and its harmful effects. So this is not only time to listen, but we have to implement this in our daily life. So I hope everyone have got the awareness about this plastic, and everyone will not use
plastic, and also in our school we have reduced using plastic. So that's it I want to say. Thank you. కేవలం చూడటమే కాదండి, చూడటం వినటము ఈ ప్లాస్టిక్ గురించి ఓకే ఏంటి నష్టాలు, మరి ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి చూస్తున్నాము కానీ వింటున్నాము, కానీ ఎవరూ కూడా పాటించలేకపోతున్నాము. కానీ ఎప్పుడైతే మనం పాటించడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మన పిల్లలకు కానీ మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. సో మీరు మాత్రం వినడమే కాదు, చూడడమే కాదు, పాటించాలి కూడా అని చెప్పేసి మన K6 కూడా కోరుకుంటుంది. సో మరి ఇంకా విద్యార్థులు కూడా ఉన్నారు, మరి ఎవరు ఏం చెప్తారో కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు? Medha, and I am from 9th standard. As my friends have told about the harmful effects of plastic, but I am here to tell the remedial measures to be taken. First of all, the plastic which we use below 40 microns can be recycled, and we get a gasoline product from it, and from gasoline we get diesel, petrol, kerosene, etc. This we can use in our daily life. And one more thing is that this method is done by fractional distillation method. Nowadays, by this utilizing the excess which will be left over pulp can be used in making bricks or roads, etc. So by this process we can make the earth clean to some extent. Thank you. As all my friends said that about the awareness to bring amongst the people of plastics, and they have spoke about the disadvantages of plastic. Plastic is a polymer, and in our daily lives from A to Z, all the people are addicted to the plastics. So by using plastics, the soil loses its fertility, and we cannot even construct our houses, and the crops cannot grow properly. So the crops cannot grow properly. By this we cannot even build our houses. So we all want to convey this message to the media. So our friends also will join me to end this with a conclusion step, that is by saying a slogan. Okay. No matter your age and size, అవాయిడింగ్ ప్లాస్టిక్ ఈజ్ వాయిస్. అంటే మనము మీ వయసు మరియు మీ సైజు, అంటే మేము చిన్నవాళ్ళం పెద్దవాళ్ళము, మా వయసు చిన్నది మా వయసు పెద్దది అనేది కాదండి. మరి ఎంతవరకు ప్లాస్టిక్ని అనేది అవాయిడ్ చేస్తున్నాము అనేది తెలివైన తనము, అది కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళు స్లోగాన్ ద్వారా మన K6 వ్యూయర్స్కి తెలియజేశారు. మరి విజయ్ హై స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మన స్కిట్ ద్వారా కానీ వాళ్ళ స్పీచెస్ ద్వారా కానీ తెలుగులో వారు తెలుగులో, హిందీలో వారు హిందీలో, ఇంగ్లీష్లో వాళ్ళు ఇంగ్లీష్లో, మరి వాళ్ళకి తోచినటువంటి లాంగ్వేజ్లో వాళ్ళు మరి మన K6 వ్యూయర్స్కి తెలియజేయడం జరిగింది. అలాగే వారు కొన్ని స్లోగన్స్ ద్వారా కూడా ప్లాస్టిక్ని ఏ విధంగా నిషేధించాలి, మరి అది నిషేధించడం వల్ల మరి ఎలాంటి నష్టాలు ఉన్నాయనేది తెలియజేశారు. మరి ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు, మరి టీచర్స్ ఏం చెప్తారో చూద్దాం. పేరు అనురాధ. మరి K6 వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్లాస్టిక్ నిషేధం యొక్క కార్యక్రమాన్ని మరి మా విద్యార్థులు ఎంతో చక్కగా చేసి చూపించారు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఎలా అంటే మన నిజ జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువులోనూ మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. మరి ఇలా వాడకూడదంటే ఫస్ట్ గృహిణులు మేల్కోవాలి. ఎందుకంటే ఇంటి నుంచే ప్లాస్టిక్ని వాడొద్దు అనేటటువంటి విధానాన్ని తీసుకొస్తే మరి అది అంటే ఇంకా సఫలమై మన భారతదేశం అంతా వ్యాపించి మరి ప్లాస్టిక్ రహిత భారతదేశంగా మన దేశాన్ని తయారు చేయవచ్చు. మరి ఇలాంటి ప్లాస్టిక్ వాడకాన్ని అంటే ప్లాస్టిక్ పదార్థాలను తయారు చేయడం కూడా ప్రభుత్వం వారు నిషేధించాలి. వాళ్ళకు లైసెన్స్ అనేది ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే
ఇప్పుడు ఫ్యాక్టరీలు పెరిగిపోయి ఆ ఉత్పత్తి అనేది పెరిగిపోయి వాడకం అంటే ఆకర్షణీయమైనటువంటి రంగుల్లో ప్లాస్టిక్ వస్తువులు ఉండడం వల్ల మరి చౌకగా దొరికేటటువంటి ఆ యొక్క ప్లాస్టిక్ వస్తువులని ఖరీదు చేయడానికి మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఆసక్తిని చూపుతున్నాయి. కాబట్టి మరి అలా కాకుండా ఫ్యాక్టరీలను అంటే ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీలను రద్దు చేస్తే మరి ప్లాస్టిక్ ఉత్పత్తి అనేది తగ్గిపోయి దానివల్ల వాడకం అనేది కూడా తగ్గుతుందని నా నమ్మకం అండి. కాబట్టి మరి నేను తెలియజేసేది ఏంటంటే మరి భావిభారత పౌరులుగా మరి విద్యార్థులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి చైతన్యవంతులై మరి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మరి మన నగరాన్ని కానీ మన దేశాన్ని కానీ అందంగా సుభిక్షంగా పచ్చగా ఉంచాలంటే ప్లాస్టిక్ని దూరం చేద్దాం, మన దేశాన్ని కాపాడుకుందాం. Good afternoon, one and all. I am very happy to speak about plastic ban through K6 channel. Today you conducted an awareness program in our school. I am thankful to K6 people. Today our children has presented a skit and also they have spoken about awareness how to ban this plastic, because plastic is causing lot of destruction to the environment. So many, whenever we are burning the plastic, carbon dioxide, carbon monoxide and other gases are emitted. By inhaling such type of gases, most of the people are getting dangerous diseases like lung cancer, kidneys problem, breathing problem, asthma, tuberculosis, everything. So it is a time for us to now to ban the plastic. In place of plastic, we can take the help of jute bags and also paper bags. When we see 25 years back, in every shop, that time people used to pack the items in paper bags, and also they used to buy they used to give everything in plastic, not even plastic, in paper bags. Like even if you buy if you go to hotels also, they used to pack idlis, doshas, everything in paper, and they used to use banana leaves. But now what happened, it has become very easy. Everywhere we are seeing they are giving every article, right from vegetables to medical shop. If we go, everywhere they are giving plastic. And these plastic bags are dumping our street channels and all. They are blocking the water, and total water is coming onto the streets, and all the drainages are blocked, and they are causing place for the growth of mosquitoes and also houseflies. Because of that, people are getting malaria, typhoid. So I request all the people, it is the time now, we all should ban the plastic. It is better that whenever we are going to shop, we have to take one cloth bag or jute bag with us. And even if a vendor is giving polythene bag to us, we should say that no plastic. I have my own bag, I will take the things in the bag only. So through this K6 channel, I humbly advise all the people that we have to avoid using the plastic bags, and so that our India will be a eco-friendly India. And as Prime Minister is saying that we should keep Swachh Bharat, so it is better that if we ban plastic, everywhere it will be greenery only. We can avoid carbon dioxide, and we can avoid even all the other gases, so that our India will be free from dangerous diseases. Thank you. మరి నిజమే కదండి. మరి ఆ ప్లాస్టిక్ని ఎప్పుడైతే మనము అవాయిడ్ చేస్తామో అప్పుడే మన దేశం స్వచ్ఛ భారత దేశంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి మన పిఎం నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు స్వచ్ఛ భారత్గా మార్చుకుందాం మన భారతదేశాన్ని అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి అలా కాకుండా ఒక ప్లాస్టిక్ని మనం ఎప్పుడైతే బ్యాన్ చేస్తామో, దాన్ని ఎప్పుడైతే నిషేధిస్తామో అప్పుడే మన దేశాన్ని ఇంకా స్వచ్ఛ భారత దేశంగా మార్చుకోవచ్చు అని చెప్పేసి ఆ మేడం చెప్పారు. మరి చూశారు కదండి, ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయ్ హై స్కూల్లో చూసాము. మరి వారు ప్లాస్టిక్ నిషేధాన్ని ఏ విధంగా అరికట్టాలి, మరి ఆ ప్లాస్టిక్ నిషేధాన్ని ఏ విధంగా పాటించాలి, మరి ఆ ప్లాస్టిక్ అనే భూతాన్ని ఏ విధంగా తరిమి కొట్టాలి అని చెప్పేసి కొన్ని స్లోగన్స్ ద్వారా, కొన్ని స్కిట్స్ ద్వారా, కొన్ని స్పీచెస్ ద్వారా మన K6 వ్యూయర్స్కి తెలియజేయడం జరిగింది. సో రేపు మరో స్కూల్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ ప్రీతంతో మీ శివజ్యోతి.